టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు కొరటాలకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 27న దేవర చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకొచ్చారు. మెట్ల మార్గాన కొరటాల తిరుమల కొండకి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. నేను దర్శకత్వం వహించిన చిత్రం విడుదలకి ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అవుతోంది. శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకొచ్చాను. నా తదుపరి ప్రాజెక్ట్ వివరాలను దేవర విడుదల తర్వాత వెల్లడిస్తా అని కొరటాల తెలిపారు. ఇక కొరటాల శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వెళ్లిన సందర్భంగా ఆయన అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ దేవర సినిమా హిట్ అవ్వాలి దేవుడా అని కోరుకుంటున్నారు. కొరటాల చివరి సినిమా ఆచార్య ఫ్లాప్ కావడంతో ఆయనకి మంచి జరగాలని, బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని, కొరటాల సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. మరి దేవర ఎలా ఉండబోతుందో చూడాలి.